జై గురుదత్త, అందరికీ శుభోదయం. ఇవాళ శంకర్ నగర్లో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరంలో అభిషేక పూజలు చూద్దాము చేద్దాము అని చెప్పి బయలుదేరితే కళ్ళ ముందు ఏమీ కనపడకుండా మంచు. మార్గశీర్ష మాసం కదా, చూడండి. దత్తుడు స్మర్తృగామి, వారు ఎవరు ఎక్కడ స్మరిస్తే అక్కడికి వెళ్తూ ఉంటారు, భక్తుల్ని తదనుగుణంగా అనుగ్రహిస్తూ ఉంటారు. కానీ మొన్న నేను శంకర్ నగర్ దత్తాత్రేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళినప్పుడు మటుకు ఎందుకో చెప్పలేనంత ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది నాకు అక్కడ కలిగింది. వారు అక్కడ భక్తితో చేస్తున్నటువంటి పూజాధికాలు, స్తోత్రాలు కానీ, భజనలు కానీ, కీర్తనలు కానీ, ఇవన్నీ దత్తుణ్ణి అక్కడికి వచ్చి అక్కడే నిలబడి వారు చేస్తున్న పూజలు అవి స్వీకరించి అక్కడికి వచ్చే భక్తుల్ని అనుగ్రహించే విధంగా అక్కడ ఒక శక్తి నెలకొంటోందని చెప్పడానికి ఏమాత్రం ఆలోచించక్కర్లేదు. వాళ్ళ వీలైతే అభిషేక పూజలు లైవ్ కూడా పెడతాను. చాలా చక్కగా స్వామివారి పూజ చేసుకొని, అభిషేకం చేసుకొని వారి ఆశీస్సులు పొంది వద్దాం రండి. శంకర్ నగర్లో దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికైతే వచ్చేసాము. లోపల దర్శనం చేసి ఎలా ఉందో చూద్దాం రండి. నమస్కారం వేణుగారు, బాగున్నారా? ఇవాళ ఆలయం ఒకసారి మీరు చూపిస్తే చూసి విశేషాలు తెలుసుకొని అందరు భక్తులకి తెలియజేద్దాం అనుకున్నాం. కాబట్టి మీరు కొంచెం మమ్మల్ని గైడ్ చేయాలి. తప్పకుండా సార్. దత్తాత్రేయ కృప అందరికీ కలగడం కోసం మీరు చేసే కార్యక్రమానికి ధన్యవాదాలు. తప్పకుండా రండి. మన దేవాలయం 2 ఫ్లోర్లలో ఉంటుంది. కింద ఫ్లోర్లోనేమో బాబావారు ఉంటారు, పైన ఫ్లోర్లోనేమో దత్తాత్రేయుల వారు, శ్రీపాద వల్లభులు, నృసింహ సరస్వతి, గజానన మహారాజు, మన అక్కలగొండి మహారాజు, అష్టసిద్ధులతో కూడినటువంటి మండపంలో పైన ఉంటుంది దత్తాత్రేయుడు. రండి చూపిస్తాను రండి. ముందుగా ఇక్కడ గణపతి వారు వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. కృష్ణ భగవాన్ ఉన్నారు. ఓహో, కృష్ణం వందే జగద్గురుం. చక్కగా గాయత్రి అమ్మవారు. ఓహో, వేదమాత అయిన గాయత్రీ దేవి. మన దేవాలయంలో విశేషంగా శ్రీరామ కళ్యాణం చేస్తాం. ఓకే. శ్రీ హనుమత్ లక్ష్మణ సమేత సీతారామచంద్రుల వారు. అయితే శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి అన్నమాట. అవునండి, బాగా ఘనంగా చేస్తాం. ఈ కింద ఫ్లోర్లో వెనుక భాగంలో నవగ్రహాలు, ధుని, ఆంజనేయ స్వామి, శ్రీపాదంలో నృసింహ సరస్వతి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఓహో, అయితే చూడాలి. ముందుగా ధుని, అలాగే ఎక్కడికి వెళ్ళినా క్షేత్రపాలకులు హనుమంతుల వారు ఉంటారు కాబట్టి దేవాలయానికి క్షేత్రపాలకులుగా ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. ఆయన దేవాలయం ఎక్కడికి వెళ్ళినా అంటే కలియుగంలో వారు చిరంజీవి కదా, కాబట్టి గ్రామ పొలిమేరలో ఆయన ఉండాల్సిందే, అలాగే క్షేత్రపాలకుడిగా కూడా ఆయన ఉండాల్సిందే. కలియుగంలో 2 స్వయంభూ అవతారాలు, ఒకటి శ్రీపాద శ్రీవల్లభులు, రెండవది శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు. మనం ఇక్కడ చూడొచ్చు
స్వామి ఏం చేశారంటే ఎక్కడికో ఇక్కడ హైదరాబాద్లో ఒక మార్బుల్ షాప్కి వెళ్తే 2 మార్బుల్ విగ్రహాలు దొరికినాయి. అది శ్రీపాద పోగానే శ్రీపాదపులో నృసింహసరస్వతి ఉన్నారు. అయ్యో ఇది అన్నీ అమ్మడే కొనేసి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసాం. మరి ఈ 2 విగ్రహాలు ఎక్కడ పెట్టాలంటే స్వామి స్వయంగా వచ్చి కూర్చున్నారు. ఆయనకి చిన్న గూడు కట్టాము, ఆ గూడు అయ్యాల పెద్ద మందిరం నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఇక్కడికి నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క వైబ్రేషన్స్ ఈ ప్రాంతంలో చాలా విపరీతంగా ఉన్నాయని చాలా అవధూతులు వాళ్ళంతా వచ్చినప్పుడు కూడా వాళ్ళు చూసి చెప్తూ ఉంటారు. ఇక్కడ ఈ క్షేత్రంలో ఆయన యొక్క ఇది ప్రభావం బాగా ఉంది. కాబట్టి మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఆయనకు సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువగా ఆ రూపంలో ఉన్న జరుగుతున్నాయని అందరూ కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు. పేట వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అందుకని చాలా సంతోషం. దత్త సాంప్రదాయంలో పాదుకలకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అంతే ప్రాముఖ్యత ధునికి కూడా ఉంటుంది. ఇది ధుని చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మొత్తం మూసేయకుండా భక్తులు వారు తీసుకొచ్చిన ద్రవ్యం ఏదైనా ఉంటే అగ్నికి సమర్పించేది ధునిలో అది వేయడానికి అనుకూలంగా చక్కగా ఓపెన్గా పెట్టారు. మామూలుగా అయితే వేరే చోట్ల అంతా మూసేసి ఉంటుంది. నవగ్రహాలను కూడా స్థాపించారు. పాదుకా మందిరం ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది ఉన్నవాళ్ళు వాళ్ళు స్వయంగా వచ్చి వాళ్ళ చేతులతో స్వామివారిని పాదుకాభిషేకం చేసుకునేటువంటి వెసులుబాటు ఇక్కడ కల్పించాము. ఎందుకంటే దేవాలయంలో వాళ్ళు అందరినీ మనం ఎలో చేయలేము. దత్తాత్రేయ స్వామి వారి పాదుకా మందిరం అండి. భక్తులు ఇబ్బంది ఉన్న వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతులతో వాళ్ళు స్వామి యొక్క పాదాలకి సేవ చేసుకోవడానికి అభిషేకం చేసుకోవడానికి ఇక్కడ వెసులుబాటుగా. అలాగే గురువారం పల్లకీ ఉత్సవం దీని చుట్టూ జరుగుతూ ఉంది. గాణగాపూర్లో ఏ మాదిరిగా జరుగుతుందో ఇక్కడ కూడా ఆ విధంగా పల్లకీ ఉత్సవం జరుగుతూ ఉంది. అలాగే ఈ పక్కన అత్రి మహర్షి అనసూయ మాతల విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం మందిరం. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అన్నారు కదా. ఉన్న చరాచర జగత్తంతటికి శ్రీ గురు స్వరూపమైనటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి వీరు మాతాపితరులు. వీరిని ఎక్కడ స్థాపించారంటే చూడండి ఎంత చక్కగా ఉందంటే ఇగో ఇక్కడ ఔదుంబరం కూడా అమ్మవారి స్వరూపానికి ప్రతీకగా కదంబం, స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఔదుంబరం ఎక్కడుంది? అందరూ పూజ చేసుకునే విధంగా చక్కగా ఇక్కడ పాదుకలు స్థాపించిన చోటు ఉంది. ఎంత చక్కగా ఉన్నాయి పాదుకలు కూడా అంటే ఓ రోజు తప్పకుండా గురువారం నాడు వచ్చి మనమే అభిషేకం చేసుకోవాలి. ఇక్కడ మీరు కూడా ఎప్పుడన్నా మనస్సంకల్పం కలిగిందనుకోండి, దత్త పాదుకలకు అభిషేకం చేసుకోవాలి నేనే నా చేత్తో అనుకుంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. డిస్క్రిప్షన్ బాక్స్లో గూగుల్ మ్యాప్స్ లింక్ ఇస్తాను చూడండి. హైదరాబాద్ బోడుప్పల్ శంకర్ నగర్లో దత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో మీరే వచ్చి మీ చేతులతోటి మీరు పంచామృతాలు తీసుకొచ్చుకొని గంగాజలం తీసుకొచ్చుకొని అభిషేకం చేసుకోవచ్చు. అంత చక్కటి వెసులుబాటు కల్పించారు ఇక్కడ. శ్రీ గురుదేవ దత్త. సహస్ర దీపాలతో ఉయ్యల సేవ కార్యక్రమం, పౌర్ణమి నాడు పౌళింపు సేవ కార్యక్రమం, అనగా దత్తాత్రేయ స్వామి వారికి పౌళింపు సేవ కార్యక్రమం ఉంది. అలాగే దత్త జయంతి మన మరుసటి రోజు పుష్పయాగం తర్వాత సహస్ర దీపాలతోటి స్వామికి ఉయ్యల సేవ కార్యక్రమం ఉంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. సహస్ర దీపాలు ఉన్నాయి. చేయవలసిందల్లా ఏంటంటే మనం అందరం వచ్చి తల ఓ దీపం వెలిగించుకుంటే స్వామివారి సేవలో పాల్గొన్నట్టే. ఇటువంటి అవకాశం కూడా ఉంది. ఇక్కడ చక్కగా ఉయ్యాల్లో మనం చూడవచ్చు. ముద్దుగా దత్తాత్రేయ స్వామివారు, శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు, షిరిడి సాయినాథుల వారు. ఇక్కడ నవనాథుల్ని కూడా ప్రతిష్టాపన చేశారు. కాకపోతే ఇంకా వర్క్ నడుస్తోంది. కొద్ది రోజులైతే
పెయింటింగ్ అవి కూడా పూర్తయి దివ్యంగా కనబడతాయి. అది మొదటి అంతస్తులోకి వెళ్దాం సార్. దత్తుడి దత్త మందిరం ఉంది. ఓకే. అష్టసిద్ధులతోటి ఓ నిర్మితమైనటువంటి మన దత్త మందిరం. బ్రహ్మాండం. అష్టసిద్ధులు కూడా ప్రతిష్టాపించారంటే స్వామివారి ఆజ్ఞ మేరకు అష్టసిద్ధుల్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఓకే. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. స్వామివారి అలంకారం జరుగుతోంది. దివ్యమైన స్వరూపం. స్వామివారి ఆజ్ఞ మేరకు అష్టసిద్ధుల్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. కలశ స్వరూపంగా కలశ రూపంలో అణిమ మహిమ స్వామి నరసింహ సరస్వతి స్వామివారు, సరస్వతి అమ్మవారు, సకల విద్యలకు మూలం అమ్మవారు. దత్తపాదుకలు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఈశిత్వ వశిత్వ మాణిక్య ప్రభు. ప్రతి నెల బహుళాష్టమికి అనగాష్టమి వ్రతం నిర్వహిస్తాం మన దేవాలయంలో. చక్కగా హైదరాబాద్తో ఎక్కడెక్కడి నుంచో కూడా అందరూ వస్తూ ఉంటారు. ప్రతి నెల బహుళాష్టమికి మన అనగాష్టమి వ్రతం జరుగుతుంది. అలాగే విశేషంగా రేపు జనవరి 4వ తారీఖున అనగాష్టమి వ్రతం జరుగుతుంది. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చక్కగా అనగా మాత సహిత దత్తాత్రేయుల వారు అనగాష్టమి వ్రతం ఇక్కడ చేసుకోవచ్చు. మనతోటే చేయిస్తూ ఉంటారు. చక్కగా సామూహికంగా కూర్చొని చేసుకోవచ్చు. జై గురుదత్త అండి. జై గురుదత్త అండి. అసలు ఈ ఉప్పల్ శంకర్ నగర్లో ఈ దత్తాత్రేయ స్వామి వారికి ఇంత దివ్యమైన ఆలయం నిర్మించాలి అనేటువంటి ఈ ఆలోచన కానీ ఎలా కలిగింది? ప్రేరేపణ ఏమన్నా ఉందా? ఈ దత్త సంకల్పానికి మూలం ఏంటి? అలాగే ఇవాళ ఈ ఆలయం ఇంతగా అభివృద్ధి చెందింది. ఎంతోమంది దత్తభక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. దీని వెనుక ఉన్న కథ అంటే ఒక
కార్యం, అందులోనూ దైవ కార్యం, దత్త కార్యం ముందుకెళ్ళాలంటే అంత తేలిక అయ్యే పని కాదు. ఎంతో కృషి అనేది ఉంటుంది. ఆ వివరాలు ఏమన్నా కొంచెం మాకు తెలియజేస్తే బాగుంటుంది. తప్పకుండా అండి. నేను 1991లో మా నాన్నగారు చనిపోయారు. అప్పుడు మా నాన్నగారిని తలుచుకొని తదేకంగా బాధపడుతూ ఉండేవాడిని. ఆ బాధపడుతున్న తరుణంలో స్వామి మీద తెలియకుండానే ఆయన మీద ఇది కలిగింది. అప్పటికి ఆ స్వామి అంటే కూడా ఎవరికి తెలియదు మన కాలనీలో. అటువంటి పరిస్థితుల్లో ఎందుకు తెలియదు కానీ స్వామివారి పట్ల నాకు కలిగింది. కలగడంతో గాణగాపూర్ వెతుక్కుంటూ వెళ్ళాను. 91లో సరిగ్గా రోడ్లు లేని పరిస్థితి. అక్కడ వెళ్ళడానికి కూడా, గాణగాపూర్ వెళ్ళడానికి కూడా కనీసం ఒక 40 కిలోమీటర్స్ వెళ్ళడానికి కూడా చాలా సమయం పట్టేది. అలాంటి వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళి ఒకసారి స్వామి నేను రాలేనని చెప్పేసి వచ్చాను. కానీ మరుసటి సంవత్సరం అనుకోకుండా నాకు కొంత ఆదాయం కలిసి రావడంతో నేను మళ్ళీ తిరిగి కారులో వెళ్ళడం జరిగింది. స్వామికి వెళ్ళి నేను తిరిగి వస్తున్న సందర్భంలో నిద్రపట్టేసి స్వామి రానన్నావుగా అన్నారు. అప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నేను రానన్న విషయాన్ని నేనే మర్చిపోయాను. అలా స్వామిని ధ్యానిస్తూ సేవిస్తూ ఉండగా ఇక్కడ ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్కరిని పట్టుకెళ్తూ ఉండేవాడిని. అలా కార్యక్రమం కాలం గడుస్తున్న క్రమంలో మన కాలనీలో మిత్రులు అందరూ కలిసి ఒక ఏదైనా దేవాలయం కడదాము అని అడిగితే ధర్మరాజు గారిని అడిగితే చిన్న స్థలాన్ని ఇచ్చారు. ఆ స్థలంలో ఏ దత్తాత్రేయ దేవాలయానికి అయితే నేను సహకరిస్తానని చెప్పడం జరిగింది. అలాగే అందరూ సహకరించి దేవాలయాన్ని నిర్మాణం చేశాము. అందరూ కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకుని దేవాలయాన్ని అద్భుతంగా 2014 ఫిబ్రవరి నాడు ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠ కార్యక్రమం చేశాము. అప్పటి నుంచి కూడా ఈ దేవాలయం ఎంతో మహిమాన్వితముగా స్వామి యొక్క మహిమలు కానీ కార్యక్రమాలు కానీ అది ప్రతి ఒక్కరికి కూడా ఒక అనుభూతి కలుగుతుంది. స్వామిని మనసులో ధ్యానించి విశ్వాసంతో ఆయన్ని ప్రార్థిస్తే ఖచ్చితంగా స్వామి స్వప్న దర్శనమో సాధు దర్శనమో ఏదో విధంగా స్వామి వచ్చిన భక్తులకి తన ఆశీర్వచనం తెలియజేస్తూ ఉంటారు. ఇది ఇక్కడ ప్రతి నెల కూడా బహుళ అష్టమికి అనగాష్టమి వ్రతం నిర్వహిస్తాము. స్వామి స్వయంగా తైలాభిషేకం చేయమని ఆయన స్వప్న దర్శనంలో తెలియజేశారు. ఆ విధంగా ఆయనకి అమావాస్య నాడు తైలాభిషేకాన్ని మేము ఈ దేవాలయంలో నిర్వహిస్తూ ఉంటాము. వారు ఎవరైతే తైలాభిషేకం చేసుకున్నారో వారి ఇబ్బందుల్ని తొలగిస్తూ ఉంటానని నాది బాధ్యత అని స్వామి కూడా ఇక్కడ ఉన్న సేవ చేసే వాళ్ళకి కూడా ఆయన స్వప్న దర్శనంగా తెలియజేస్తూ ఉంటారు. అలాగే పౌర్ణమికి ఊరేగింపు చేస్తాము, మా గ్రామోత్సవం చేస్తాము. అలాగే మన ప్రతి బహుళ అష్టమికి అనగాష్టమి వ్రతం చేస్తాము. ఈ అనగాష్టమి వ్రతం చేస్తున్న క్రమంలో ఒకరోజు స్వామి స్వప్న దర్శనం ఇచ్చి అష్టసిద్ధుల్ని ప్రతిష్ఠించమని తెలియజేశారు. ఆ విధంగా ఆయన ఆజ్ఞ మేరకు అష్టసిద్ధుల్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఆ విధంగా నవనాథులను కూడా విగ్రహాలు కట్టించడం జరిగింది. ఈ దేవాలయంలో పాదుకలోని ప్రతిష్ట చేయడం జరిగింది. అది ఎవరైతే ఇబ్బందులు ఉన్నవాళ్ళు తమ చేతులతో తమ స్వయంగా స్వామి యొక్క పాదాలని అభిషేకించుకోవడానికి అనువుగా ఈ దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైనా ఇబ్బంది ఉన్నవాళ్ళు చాలామంది ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. వారు వచ్చి వాళ్ళు స్వామి యొక్క పాదుకల్ని సేవించుకొని వాళ్ళు మాకు మంచి జరిగిందని చెప్పి వెళ్తున్నప్పుడు మేము చాలా ఆనందపడుతూ ఉంటాము. కాబట్టి ఎవరైనా కూడా ఒక్క భక్తుడికైనా కూడా ఈ విషయాన్ని తెలిస్తే వాళ్ళు వచ్చి ఆయన సేవ చేసుకుంటారన్న భావంతో చెప్పడం జరిగింది. ఈ దేవాలయంలో నిజంగా ఇది మేము కట్టామని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే స్వామి స్వయంగా వచ్చి ఆయన కట్టించుకొని మా చేత సేవ చేయించుకుంటున్నారు. అందుకే మాకు పూర్వజన్మ సుకృతం వల్లనే ఈ భాగ్యం కలిగింది. మా కమిటీ మెంబర్లు కానీ అందరూ కూడా ఎంతో సహకారంతో ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అందుకని మీరందరూ కూడా దత్తభక్తులు ఎక్కడ ఉన్నా కూడా ఇది తెలంగాణలో మరో గాణగాపూర్గా విరాజిల్లుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల నుంచి చాలామంది వస్తూ ఉంటారు. వచ్చి దేవాలయాన్ని స్వామి దర్శిస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక 9 పౌర్ణములకు 5 పౌర్ణములకు దత్తహోమం జరుగుతుంది. హోమం చేసుకొని వెళ్తుంటారు. హోమం చేసుకున్నాక మాకు ఈ మంచి జరిగిందని చెప్తూ వెళ్తున్నప్పుడు మేము చాలా ఆనందం పడుతూ ఉంటాము. కాబట్టి అందరూ కూడా స్వామిని దర్శించండి, సేవించండి, తరించండి. ఎల్లుండి 26 దత్త జయంతి కదండి. అవునండి. ఆ దత్త జయంతి సందర్భంగా
మన ఆలయంలో ఎటువంటి ఉత్సవాలు జరుగుతున్నాయి, ఎంతమందిని మీరు ఆహ్వానిస్తున్నారు? అంటే మన దేవాలయంలో దత్త జయంతిని ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటాము. అయితే ఈసారి స్వామివారికి పుష్పయాగం కూడా నిర్వహించాలని స్వామి వేరే వాళ్ళతో చెప్పించడం జరిగింది. దాని ద్వారా ఆయనకి పుష్పయాగం కూడా నిర్వహించాలనే కార్యక్రమం పెట్టుకున్నాము. అలాగే 25వ తారీఖు నాడు సాయంత్రము స్వామికి మండపారాధన కార్యక్రమము, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది. అలాగే 26 ఉదయం స్వామి జయంతి సందర్భంగా 5:30 గంటలకి సుప్రభాత సేవ, అనంతరం స్వామికి అభిషేకము, దత్త హోమాలు నిర్వహించబడతాయి. సాయంత్రము అంగరంగ వైభవంగా స్వామి గ్రామోత్సవం ఉంటుంది. రాత్రి 8 గంటలకి స్వామికి అనగా సమేతంగా పవిళపు సేవ కార్యక్రమం ఉంటుంది. 27వ తారీఖు నాడు స్వామి కోరిక మేరకు పుష్పయాగం కార్యక్రమం ఉంటుంది. అలాగే సాయంత్రము సహస్ర దీపాలతోటి స్వామివారి ఉయ్యల సేవా కార్యక్రమాలు ఉంటాయి. అనేకమైనటువంటి స్వామి కార్యక్రమాలు ఈ దేవాలయంలో నిరంతరం ఉంటూ ఉంటాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై గురుదత్త. అందరూ ఆహ్వానితులే. అదండి శంకర్ నగర్ దత్తాత్రేయ స్వామివారి ఆలయ విశేషాలు. డిసెంబర్ 26, 27 శ్రీ దత్త జయంతిని పురస్కరించుకొని మహా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ పుష్పయాగం కూడా జరపబడుతోంది. కాబట్టి భక్తులందరూ వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు దత్తనామం జపిస్తూ ఉండండి, దత్తానుగ్రహం పొందుతూ ఉండండి. జై గురుదత్త.